శ్రీమాత్రే నమః 2025వ సంవత్సరం మేషరాశి వారి యొక్క సంపూర్ణ జీవితం ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. మేషరాశి వారికి అధిపతి కుజుడు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారు ధర్మపరులు. 12 రాశులలో మొదటి రాశి వారు కావటం వలన సహజంగానే ఏ విషయంలోనైనా మొదటి స్థానంలో ఉండాలని కోరిక వీరికి ఉంటుంది. వీరు కోపంగా ఉంటారు మరియు అన్యాయంపై విరుచుకుపడతారు. వీరు దేనికి ఎవరిపైన ఆధారపడరు, కానీ స్నేహితులు బంధువులతో ఉండటానికి ఇష్టపడతారు. వీరు ఏ పనిలోనైనా శక్తివంతంగా మరియు వేగంగా చేస్తారు. మీరు ఎవరినైనా సులభంగా విశ్వసించగలరు, కానీ వీరిని నమ్మక ద్రోహం చేస్తే అస్సలు క్షమించరు. మేషం యొక్క బలహీనత వారి కోపం. వీరు తమ తప్పును గుర్తించినప్పుడు వీరు చిన్న వయసులో ఉన్నప్పటికీ వీరు క్షమించమని అడగడానికి వెనుకాడరు. ఏ విషయంలోనైనా నిర్ణయాత్మక నిర్ణయం తీసుకుంటారు. అలా నిర్ణయించుకున్న తర్వాత ఎవరు వచ్చి చెప్పినా మారరు. దాని పర్యవసనాలను వీరు పట్టించుకోరు, కానీ వీరు నిర్ణయాలు సరైనవి. 28 ఏళ్ల తర్వాత జీవితంలో క్రమంగా ముందుకు వస్తారు. వీరు తమ మధ్య వయసు దాటి అంటే 45 ఏళ్లకు మించి గొప్ప విజయాలు సాధిస్తారు. కోపం వీరి బలహీనత. అయితే వీరితో ఉన్నవారు తమ కోపంలోని సమర్థతను అర్థం చేసుకొని మళ్ళీ బాగా కలిసిపోతారు. మేషరాశి వారికి ఉండే మరో ముఖ్యమైన లక్షణం ఏమిటంటే వీరు తేనెటీలాగా చురుకుగా ఉంటారు. 1 గంట కూడా ఖాళీగా కూర్చోలేరు. వీరికి శిక్ష వేయాలంటే ఏమీ చేయకుండా కాసేపు ఖాళీగా ఉండు అని చెబితే సరిపోతుంది. మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ. అధికముగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావము చిన్న వయసులోనే అవగతం అవుతుంది. ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవాలని కొత్త పరికరాలను తయారు చేయటంలో ఆరుతేరి ఉంటారు. భారీ వాహనాలను నడపడం, ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలను నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాల ఇంటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు. మేషరాశి వారు స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురవుతారు. సాహస క్రీడల పట్ల అభిమానము నిండుగా ఉంటుంది. క్రీడలు, సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. భాగస్వాములతో కలిగి విభేదాలు జీవితంలో మలుపును తెస్తాయి. మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకొని సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు సంభవిస్తాయి. వైద్య రంగంలో రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు. సోమరితనం అంటే ఇష్టం ఉండదు. మేషరాశి వారి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు ప్రతిష్టకు భంగం లేదు. స్త్రీలకు సంతానము, జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైన క్రమంగా తీరిపోతాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి. కొంతమంది మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరము చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం, విద్య వీరికి చక్కటి సంభాషణ వీళ్ళకి ఉంటుంది. వీళ్ళకు ఉన్నటువంటి వాక్చాతుర్యంతో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యములు కూడా సాధించగలరు. మేషరాశి వారికి దయార్థ హృదయం. వీరు ఎవరి మీదనైనా ప్రేతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు. అయితే వీరు ఇతరులను ఎంతగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీని వలన వీరికి మానసిక ఆరోగ్యం, ఆందోళన కలిగే అవకాశాలు ఉన్నాయి. రాశి వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేదం చాలా అవసరం. అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వలన జీవితాంతం బాధపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. మేషరాశి వారు చిన్న వయసులో వివాహం చేసుకుంటే చాలా మంచిది. మేషరాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లోక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. మేషరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశం ఎక్కువగా ఉంటాయి.
ఆ కారణంగా ఆవేశం వలన వీరు ఆత్మీయులు ఎక్కువగా నష్టపోతుంటారు. తమ తొందరపాటు దారితో తమకు కావాల్సిన వారిని దూరం చేసుకుంటారు. అలాగే కొన్ని అనవసర వ్యవహారాల్లో చిక్కుకుపోతారు. మేషరాశి వారిని నమ్మిన వారు మోసం చేయటం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు. ఇది జాతకంలో నమ్మక ద్రోహుల వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కావున వీరు జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారు తొందరగా పదవులు పొందగలరు, తొందరగా ఉద్యోగాలను సంపాదించుకోగలరు, తొందరగా పరీక్షల్లో రాణిస్తారు. అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది. నిమిషం నిమిషంకే వీరి ఆలోచనలు మార్చుకుంటారు. ఈ రాశి వారు ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా నగలు, ఉంగరాలు వంటి వాటిపై ఆసక్తి ఎక్కువ. వస్త్రాధారణలోనూ తమ అభిరుచి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. వీరి వస్త్రాధారణ చూసి చాలా మంది అనుసరిస్తారు. వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. మేషరాశికి చెందిన వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు. దీనికి కారణం వారి శ్రమ, పట్టుదలే. అత్యంత చతురత మానత్వం కలిగిన వారు కావటంతో ఎక్కడికి వెళ్ళినా అనుకున్న పని నెరవేర్చుకోగలుగుతారు. వీరి బుద్ధి కుశలత వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పవచ్చు. మేషరాశిలో జన్మించిన వారి జీవితంలో ఉన్నత వ్యక్తులుగాను, ప్రముఖులుగాను చలామణి అవుతారు. దీనికి కారణం ఈ రాశిపై మంగళగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు రాజకీయాలలో కీలక పాత్ర పోషించే అవకాశాలు, రాజకీయ నేతల వల్ల వీరిపై ప్రజల్లో ఎనలేని మమకారం ఉంటుంది. ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకోవడానికి వీరు సంశయిస్తారు. మేషరాశి వారు తమ ప్రేమించిన వారిని ఎన్నడూ వదిలివేయరు. పెళ్లి పీటల దాకా వెళతారు, కళ్యాణం చేసుకుంటారు. ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకునే మనస్తత్వం ఉంటుంది. ఈ రాశి వారు ఉత్సాహవంతులుగా ఉంటారు. ఒక్కసారి ప్రేమ వీరి పాలిట శాపంగా మారుతుంది. అంటే ప్రేమ వల్ల బాధపడాల్సి ఉంటుంది. మేషరాశి వారు జన్మత నాయకులు. వీరు మిలిటరీ మరియు పోలీసు యుద్ధ శాఖలో బాగా రాణిస్తారు. యంత్రాలు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శాసన చికిత్స పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకమవుతాయి. ఈ రాశి వారు రాజకీయాల యందు సమర్థులైన వ్యవహరించగలరు. వీరికున్న ప్రజ్ఞ పాఠనం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అరుదైన సందర్భాలలో దీని వలన వీరికి ప్రాణహాని కూడా కలుగును. ఈ రాశి వారు క్రీడలను కూడా రాణిస్తారు. మేషరాశికి చెందిన వారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు. ఆత్మవిశ్వాసం, సంకల్పం కలిగి వాటిని అవసర సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలను చేరుకుంటారు. సిమెంటు, ఇనుము తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో మేషరాశి వారు రాణిస్తారు. వీటితో పాటు సూపర్ మార్కెట్లో ప్రారంభించిన లాభాలను సాధిస్తారు. మొత్తం మీద వీరి జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలో ప్రయాణిస్తారు. మేషరాశికి చెందిన వారు స్వేచ్ఛా ప్రియులు గాను, స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారిగా ఉంటారు. వ్యక్తిగత సిద్ధాంతాలను కట్టుబడి ఉంటారు. ధైర్యం, విచక్షణతో కష్టాలను ఎదుర్కొంటారు. వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునే వారే. ఎవరైనా రెచ్చగొడితే పనులు అర్ధాంతరంగా వదిలిపోయి వారు సహనం లేని వారుగాను ఉంటారు. దాంపత్య జీవితం మేషరాశి వారిపై సూర్యుడు, మంగళ, శుక్ర గ్రహాలు ప్రభావం అధికంగా ఉండటం వలన జీవితంలో ప్రతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటారు. ఈ రాశి వారి భార్య అందంగా ఉంటే వారిపై వీరికి ఎప్పుడు మనసులో అనుమానాలు కలుగుతూ ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఇంజనీరింగ్, వైద్యతో పాటు ఇతర టెక్నికల్ రంగాలలో స్థిరపడతారు. శాస్త్ర సాంకేతిక సంఘాలలో అగ్రగాములుగా నిలుస్తారు. ఈ రాజకీయ చెందిన వారు తమ కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉంటారు. అదేవిధంగా అత్యంత ప్రేమ పాత్రంగా చూసుకుంటారు. దీంతో మీరంటే కుటుంబంలో ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది. వారు ఏదైనా ఆదేశిస్తే యావత్ కుటుంబం తూచా తప్పకుండా పాటిస్తుంది. మొత్తం మీద అత్యంత క్రమశిక్షణ కలిగిన వారిగా ఉంటారు. సహజమైన బలహీనతలు ఈ రాశి వారు ఎక్కువగా ఆరోగ్యంపై దృష్టి పెడతారు. వీరికి కోపం ఎక్కువ కాబట్టి చిన్నపాటి అవమానం జరిగినా తట్టుకోలేరు. దీనివల్ల వీరు ప్రతికూల సమస్యలు ఎదుర్కొంటారు. ఈ రాశిలో కొంతమంది తప్పులు చేసినా వాటిని అంగీకరించడానికి ససేమేరా అంటారు. దానివల్ల వీరు ఆ తర్వాత భారీగానే నష్టపోతారు. వ్యక్తిత్వం మేషరాశి వారు ఉదాహరణ స్వభావం కలిగి ఉంటారు. మీరు ఎప్పుడు తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలని సంకల్పంతో ఉంటారు. ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వీరికి ప్రేమాభిమానాలు ఎక్కువ. అలాగే అందరి నుంచి ఇదే భావాలను తిరిగి పొందుతారు. మేషరాశి వారు తమ ప్రేమించిన వారు చేయి వదలరు. పెళ్లి పీటల దాకా వెళతారు, కళ్యాణం చేసుకుంటారు. ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకుంటారు. వివాహం తర్వాత ఈ రాశి వారి జీవితం చాలా సుఖవంతంగా, ఆనందంగా సాగుతుంది. మేషరాశి వారిని అనుసరించి త్రిముఖ రుద్రాక్షను ధరించాలి. మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షలు ధరించాలి. బడి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షలు ధరించాలి.
కృతికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి ధరిస్తే మంచిది. చూశారు కదండి మేషరాశి వారి యొక్క లక్షణాలు. ఈ వీడియోని మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.